గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు గైస్? అందరు బాగున్నారనేసి మేమైతే కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫ్రెండ్స్ వాళ్ళందరం వచ్చాము. మా సీతంపేట మండలంలోని బుడిగిరాయి అనే గ్రామంలో ఉన్నాం ప్రెసెంట్ అయితే. పైన చూసారు కదా ఆ రాయి మధ్యలోనే గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక భయంకరమైన ప్రదేశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ చదువుకునే వాళ్ళు కూడా మా ఊరోళ్ళే. వాళ్ళతో పాటు వచ్చాను ఆ గుహ దగ్గర అన్నమాట. ఒక డిఫరెంట్ ఒక అనుభూతి అనేది ఇస్తుంది. అంటే ఒక డేంజర్ ప్లేస్ అనుకోవచ్చు. మనం ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి మీకు చూపించడానికి మేము వెళ్తున్నాం. అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం గైస్. రండి, ఓకేనా? లెట్స్ గో. ఈ గ్రామంకి పోవాలంటే పాలకొండ నుంచి సీతంపేట రోడ్ నుంచి వెళ్తే మధ్యలో ఓప్ సెంటర్ అనేసి ఉంటుంది. ఆ ఓప్ సెంటర్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళాక మీకు చక్రవలస, మండ, నారాయణగూడ అనే గ్రామం ఎదురొస్తాయి. ఆ గ్రామాలన్నీ దాటాక బుడగరాయి అనే గ్రామం ఉంటుందండి. అక్కడ నుంచి స్కూల్ ఉంటుంది పక్కనే. ఆ స్కూల్ నుంచి మనం పక్క తావ నుంచి వెళ్ళాలండి. ఇప్పుడు మేము ఆ గుహకి బయలుదేరుతున్నాము. చూడండి, మా ఫ్రెండ్స్ వెళ్తానే అందరూ. గుహకి వెళ్ళాలంటే ఈ బుడిగరాయి స్కూల్ అండి. ఈ పక్కన గేట్లు ఉన్నాయి చూసారా, వాలేసారు. ఆ సైడ్ నుంచి వెళ్ళాలి నడుచుకుంటూ. దగ్గర కనిపిస్తుంది కదా ఆ కొండ. ఆ రాయి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. నడుస్తున్నాం అన్నమాట వాల్ బ్యాక్ సైడ్ నుంచి. యాక్చువల్గా అయితే గోడ దూకాల్సింది, కాకపోతే మరి అలౌ చేయలేదు మాకు. సో కాబట్టి మేము అనమాట సైడ్ వాల్స్ నుంచి గోడ దూకేసి వెళ్దాం అనుకున్నాము. మా తమ్ముడు చెప్తున్నారు, మా తమ్ముడు చదువుకున్నారు అనమాట ఈ స్కూల్లో. అప్పుడు చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళో చెప్తున్నారు. ఇక్కడ మేము చదువుకునేటప్పుడు అసలు ఈ గోడలు అనేవి అస్సలు లేవు. కానీ గోడలు లేకపోవడం వల్ల మేము రోజు లోపల వెళ్ళిపోయి ఆడుకునే వాళ్ళం. చాలా ఆడుకునే వాళ్ళం భయంకరంగా. కోతి కొమ్మ చాట్లు బాగా ఆడుకునే వాళ్ళం. సార్లు కూడా ఏటి అనేవారు కాదు. ఈ స్కూల్ అంటే చాలా ఫ్రీడమ్ ఉండేది అప్పుడు మాకు. చాలా అంటే చాలా, ఎక్కడికైనా తిరిగే వాళ్ళం. అలా కాదు, దారుణమైన ఆటలు ఆడేవాళ్ళం. ఇప్పటికైతే ఒకప్పట్లో ఈ గోడ ఉండేది కాదు. ఇలా డైరెక్ట్ వచ్చేవాళ్ళం, ఇలా రావచ్చు. కానీ ఇప్పుడు గోడ వేయడం వల్ల అలా తిరిగి తిరిగి వచ్చాము. ఇప్పుడు ఆ పైన మనం ఎక్కబోతున్నాం. ఎదురుగా కెమెరా బ్రో కెమెరా తిప్పి బ్రో, అటు దారి చూపించు. ఈ విధంగా దారి ఇదన్నమాట. రాయిలో రప్పలు ఎత్తుకున్నాం. యాక్చువల్ అయితే నాకైతే దారి ఉందో లేదో తెలియదు, కానీ కొంచెం కొంచెం కనిపిస్తుంది కాబట్టి అలా వెళ్ళిపోతుంది. రాత్రిపూట చాలా భయంకరంగా ఉంటుంది. వాటర్ అయిన పెట్టాల్సింది కదరా. పైన వాటర్ ఉందేమో చూద్దాం. తీరిపోద్రా. చాలా బాగుంది. ఎస్, అలసిపోయానండి. కాసేపు కూర్చుంటాను. అలసిపోయానండి, కాసేపు కూర్చుంటాం. అమ్మా అలసిపోయాను రా దేవుడా, నిజంగా అలసిపోయాను. అలసిపోయాం గురు. కనిపిస్తుంది కదా కింద చీమలు ఉన్నాయి, అక్కడే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలి నాకు. పైకి వెళ్ళాక ఇంకా వ్యూ బాగుంటుందండి. పైనాపిల్ వచ్చామండి. ఇంకా పైకి ఎక్కాలండి. ఎక్కడ గుహ అది? అటు నుంచి చూడండి వ్యూ ఎలాగున్నా. ఇంకా పైకి వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుంది. అల్ల చెట్టు కనిపిస్తుందా? కింద ఉన్నారు కదరా, అల్ల పైన ఉంది వ్యూ. అది అక్కడికి వెళ్తే మామూలుగా ఉండదు.
దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతారు. చూడండి, ఒక రాయి ఆదుకొని ఉన్నాయి. చూడండి, వెళ్ళండి బ్రో, లోపలికి వెళ్ళండి. నేను చెప్తాను. అది కూడా బయట చూడండి, సేమ్ మార్కులు వెళ్ళి లాయ్ లాగా ఉన్నారా. అప్పుడు ఇక్కడ పూర్వకాలంలో మనుషులు వర్షం పడితే ఇక్కడ ఉండేవాళ్ళు, లేక ఎవరైనా కొండకు వచ్చేవాళ్ళు అంటే ఇక్కడ వంట చేసి ఉండేవారంట. అలా చెప్తే విన్నాము. చూడండి, చాలా పైన పెద్దరాళ్ళు. రాయలాగా పర్లేదు, వర్షం పడినా కాస్తుంది మాక్సిమం. అలా ఉంది బ్రో. ఐఎమ్ ఆల్సో కమింగ్. నేను వస్తాను బ్రో, నాకు తీయండి. అయ్యో బాగుంటుంది. ఎత్తు ఎత్తు ఎత్తు, ఒరేయ్, ఎత్తు. ఇక్కడ రండి భయ్య, ఇక్కడ ఇక్కడ దెయ్యాలు కూడా ఉంటాయి. భయం వస్తుంది నాకు. ఇక్కడ నైట్ కూడా ఇక్కడ రాను నేను. అక్కడికి వెళ్తే చూడండి, ఇలాగే సెక్సల్ అయితే అప్పట్లో వెళ్ళేవాళ్ళు. అది ఇప్పుడు వెళ్ళడానికి అవ్వట్లేదు. చూడండి వ్యూ ఎలా ఉందో. బ్రో అటు నుంచి వెళ్దాం బ్రో, ఇలా కావదు. మనం ఈ విధంగా వెళ్ళాలి, ఇటు సైడ్ నుంచి. ఇలాగే వెళ్తున్నాము. పద, ఇక్కడ సీములు ఉన్నాయి. పద పద పద, ఎక్కువ. చూడండి అలాగే వెళ్ళాలి. అది బ్రో బుడగరాయి విలేజ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బుడగరాయి విలేజ్ కనిపిస్తుంది. చూడండి, కింద స్కూలు అండ్ బుడగరాయి విలేజ్ చూడండి. చూసారా, ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇలాగ ఎక్కాలి. చాలా విశాలమైన ప్రదేశం. ఇలాగ ఎక్కాలండి. అది అలాగేనా, ఇలాగే ఇలాగే ఎక్కాలి. జీసస్, నేను ఫస్ట్ ఎక్కుతాను. అయినా పర్లేదు, మనం శాస్త్రం తీరంలో ముందు ఉంటాం కదా. కెమెరామెన్ లాగెక్కుతాడు రా. రే లాగుతాం. మైకులు ఎక్కడ పడేయకండి. మరేట్ అయితే ఆడెక్కినట్టు చూపించరా. చాలా కష్టంగా ఉంది ఎక్కడానికి. పొరపాటున ఇందులో కాళ్ళు గట్ట పెట్టే కానీ దొబ్బేద్ది. చూడండి, ఎక్కడ పడితే అక్కడ గొయ్యలు ఉన్నాయి. దిగిపోదాం కిందే. మనం ఇలాగే ఎక్కాం రా. అలా కాదు మరి. ఎలాగా? ఇలాగే ఎక్కినట్టున్నాము. ఇలాగా? అలా కాదు. మరి చూడండి, మెల్లక 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 నిదానంగా రండి వచ్చేటప్పుడు. గాబరి పడితే ఎందుకు రారు. మా తమ్ముడికి బెట్టేస్తున్నాను. ఈ వీడియో చూసాక ఎవరైనా వస్తున్నా కాల్ చేయండి, కింద నెంబర్ ఇస్తాను. ఈసారి కపుల్స్ కపుల్స్ ప్లేసెస్ తీసుకెళ్తామండి. ఈ పైకి ఎక్కితే మంచి వ్యూ ఉంటదండి. ఎక్కాక మామూలుగా ఉండదు. కెమెరామెన్ గారు కొంచెం మీటింగ్ రండి. కెమెరామెన్ గారు మీరు కొంచెం దగ్గర. ఈ పైన గుహ ఉండదు కానీ మంచి వ్యూ ఉంటది. బ్రో నాకు ఒకసారి పుష్ చేయవా? 1 2 3 స్టార్ట్. ఇది ఇక్కడ తమ్ముడు ఎవర్రా? స్కూలా? ఇదిగో తమ్ముడు ఎవర్రా? స్కూలా? ఓకే పర్లేదులే. ఇదిగో పిల్లలు కూడా ఇక్కడ వచ్చి చూస్తా. అరే వెళ్ళగురు పర్లేదు.
ఇంకొంచెం లాంగ్ లెంత్ అయితే బాగుంది కదా. చెట్టు నుంచి ఎక్కితే వ్యూ బాగుంటది, కానీ చూసుకోండి కింద చాలా జాగ్రత్తగా. కింద సీమలు లోయ బాగా ఉంది, పెద్ద లోయ. అందులో కాకుండా సీములు ఉన్నాయి. మావాడేమో అక్కడికి వెళ్ళిపోయాడు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. గురు తీస్తున్నావు లేదా? సాహసవీరుడు మా తమ్ముడు. చూడండి గాయ్స్, మా తమ్ముడు గురించి ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. అయ్యో, నా కోసం లైక్లు వచ్చేస్తాయి మరి. చాలా లోయ ఉంది, భయం వేస్తుంది నాకు చూడడానికి. నిజంగా ఊరు నాయన వద్దు. ఆగా ఇంక చెప్తుంది. చూడండి ఇక్కడ వ్యూ ఎలాగుందో. తీస్తున్నావు లేదా? వ్యూ చాలా బాగుంది. వ్యూ చూడండి, కింద పడిపోతాను. వ్యూ కాదు, వ్యూ చూడండి. పచ్చిని పొలాలు, పక్కనే కొండ, పక్కన కూడా కొండ. మేకలు కింద ఈయన మొబైల్ కి మేకలు చూడండి. కింద కింద ఎంత లోతుందో చూపిస్తాను. చూడండి కింద ఎంత లోయ ఉందో, గొయ్యి ఉంది. చూడండి భయంకరంగా ఉంది. మనం ఇప్పుడు వెళ్ళేది ఆ చిన్న గొయ్యిలా కనిపిస్తుంది తెలుసా, ఆ లోపలికి వెళ్తున్నాము. మనం గుహ చూపించడానికి వచ్చామని చెప్పాం కదా, ఆ గుహ అన్నమాట. ఈ కింద ఉంది. ఏ కెమెరామెన్ కింద చూపించు. జాగ్రత్త జాగ్రత్త, కింద ఇంకా అలా కాదు. ఇదండి కింద, ఈ కింద అన్నమాట గుహ ఉంటది. చూడండి ప్రజెంట్ అయితే పైన రాయి పైన ఉన్నాము. ఇంకా గోలోకి వెళ్ళలేదు. గోలోకి ఒక కాసేపట్లో వెళ్ళిపోతాము. అంటే ఇక్కడ మీకు వ్యూ చూపించడానికి పైకి రావడం జరిగింది. రెడీ? ఆ లోతు చూపించరాయ్యా. లోతు ఉంది. మా వాళ్ళు ఇలా దిగడానికి భయపడుతున్నారు, నేను దిగి చూపిస్తాను. చూడండి విచిత్రం ఏదంటే ఇక్కడ ఎక్కువ సీమలు ఉన్నాయి కానీ ఏడ్ చేయట్లేదు. అప్పుడు బాగా ఆడేసాను, మరి ఏం చేస్తాం. మా వాళ్ళకి భయం. తూగుతారు చూడు. ఏం కాదు ఏం కాదు, కూల్ రాకి, కూల్ కూల్. అలాగొచ్చేయండి రా. అరే అలాగొచ్చేయండి, వద్దు. మరి లేదంటే ఇద్దరా ఇలాగ వద్దరు బాబు, దిగలేరు. పడుతున్నాడు కదా భయ్యా. ఇక్కడ అడిగేసి రైట్ లాగా ఇక్కడ పెట్టు భయ్యా. రైట్ ఇప్పుడు ఎంత వెళ్ళగల. ఇదిగో ఈ లోయ. అది తిన్నప్పుడు రెడ్గా వస్తుంది. అది ఇది కూడా అలాగే అనమాట. పెళ్ళిళ్ళు అప్పుడైతే అక్కడికి వెళ్ళేస్తారు, కాబట్టి ఇది అయితే డైరెక్ట్ అనమాట. ఎర్రగా ఉంటది. కాదు, ఈ ముళ్ళు లాంటివి తినాలి. ముళ్ళు తినాలి. చిన్నప్పుడు ఈ తొర్ర తినాలన్నమాట. తొర్ర తింటే చిన్నప్పుడు ఆకుతో చిన్న ఆకు పెట్టుకొని దాన్ని నోట్లో వేసుకొని తినేవాళ్ళం. మా బ్రదర్స్ అందరు దిగిపోయారు. ఇప్పుడు గుహకి వెళ్తున్నాం. లాస్ట్ అది ఎక్స్ప్లోర్ చేయాలి. గుహకి వెళ్ళిన తర్వాత కింద ఆ రైట్ సైడ్ అలాగే వెళ్ళాలి. మరి ఇది స్టెబిలిటీ ఆన్ చేసి ఎంటర్ అవుతున్నాం. దగ్గరకు వచ్చాం. కిందే ఇదే అది గుహరా, ఇదే ఆ గుహ. దిగుతున్నారు. ఇదే గుహ. కోసి తీసుకెళ్ళిపోయారు. ఇది చూడండి ఇక్కడ అప్పుడు ఒకప్పట్లో ఇక్కడ జంతువులు నివసించేవంట. ఇప్పుడు అంత జంతువులు అంతరించిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏం లేదు.
నివసించేవంట పులులు జింకలు అని చెప్పారు ఈ గ్రామ పెద్దలు. అది మేము ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం చూడండి. అటు కూడా కాదు భయ్య, దిగాలి ఇంకెలాగా. కాకపోతే ఈ ప్లేస్ చూసేద్దాం ఒకసారి. చూడండి లోపల ఎంత లోతుగా ఉంది, ఈ రాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి, ఈ లోపల పైన చూడండి. మళ్ళీ అక్కడ వ్యూకి వెళ్తున్నారు. ఒకప్పుడు జంతువులు ఉండేవంట ఇక్కడ, పులులు జింకలు నివసించేవి. ఎందుకంటే ఇక్కడ నివసించడానికి అనుకూలంగా ఉంటాయి జంతువులకి. జంతువులు నివసించడానికి ఇక్కడ అనుకూలంగా ఉండేవి కాబట్టి ఒకప్పట్లో ఉండేవి. ఇదిగోండి అలాగా దిగడానికి అవుతుంది, దిగుదాం లేరా. అటు కాదురా, అటు ఎక్కడ వెళ్ళిపోతారు, అట వెళ్ళిదా దారి లేకపోయినా అంతేరా, ఇంతే గుహ, ఇంకేట కన్నం చేయాలి. ఇది ఇదేరా గుహ, ఇదే తుంగం ఇక్కడ. ఆగండే ఉంటాయి, లోతుగా ఉంటాయి. ఇవి జంతువులు నివసించడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఒకప్పట్లో నివసించేవంట, ఇప్పుడు లేవనుకో. ఇలా ఉంటుందండి. మనకి కెమెరా క్వాలిటీ వల్ల కనిపించారు. నేను అది కూడా చూపించాలి భయ్య. అసలైన గుహ కాదు, పుస్తప్ చేస్తారా? గురు నువ్వు ఎక్కైతే ఫస్ట్ మాకు లాగ్గానే చూడు. గురు ఎక్కు గురు. లాగు లాగు బిడ్డ, రండి వెళ్దామా. ఉంటదే నీకు తెలియదు పద. అంటే లోపల ఉంటే లోపలికి వెళ్ళిపోతావా? ఎవడు ఇంత బైక్ వచ్చి నరికాడు, ఎలా నరికాడు రేడు. రిటర్న్ వస్తాంరా, రిటర్న్ వస్తాం అంటున్నా. ఇలాగ వెళ్ళిపోతాంరా, ఇలాగ వెళ్ళిపోతాం. ముందుకెళ్ళరా, నేను తీస్తాను. అందు గురించి ముందు నుంచి అడుగుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా అని. మీకు ఏం కాదన్నప్పుడు ఏం కాదు, వెళ్ళిపోవాలి. వచ్చాడు ఇదే ఫ్రెండ్స్. అప్పుడు అడుగుతున్నాం ముందు నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అని. మీరు ఇదే టీమి నేను పెడతాను. ఎవడు పోయాడు కదా పైనుంచి. లేదు, దారి అయితే ఉంది కానీ చాలా చిన్నది, ఊపిరాడదు లోపలికి. ఇక్కడ వరకే లైట్ అయ్యి లైట్. చాలా భయంకరంగా ఉంది. ఆగ్రా వెళ్ళిపోదాం. గుహ వచ్చాం కదా, ఇదే. ఈ లోపల ఇంకా ఉంది కానీ చాలా చిన్నది, దూరడానికి కావద్దు. చిన్న వాళ్ళు అయితేనే పడతారంట. ఇక్కడ పూర్వీకులు అంటే మనుషులు అంతా నివసించలేదు కానీ పులులు జింకలు ఉండేవంట. అలా ఇక్కడ నివసించేవి. ఇప్పుడు అంటే అంతరించిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏం లేవు. ఇంకా మనుషులు ఇక్కడ వంట చేసుకోవడానికి వచ్చేవారంట కానీ ఇప్పుడు రావట్లేదు, ఎందుకంటే కింద ఇల్లులు ఎక్కువ అయిపోయాయి. చేస్తారు మ్యాక్సిమం ఈ పక్కన ఊరోళ్ళందరూ ఇల్లులు చేస్తారు. ఒకప్పుడు ఉండేవి కాదు కాబట్టి ఇక్కడ వచ్చి వంట చేసుకుని నివసించేవారు ఈ కొండ ప్రాంతం వాళ్ళు. ఈ కొండలో కొండ ఉన్న వాళ్ళు. చాలా భయంకరంగా ఉంది, నాకైతే భయం వేస్తుంది నిజంగా. ఇంకా చెప్పాలంటే ఈ పైన మేకలు తోలుకొని వచ్చేటప్పుడు ఇందులో మేకలు దూరితే తిరిగి వచ్చేవి కాదంట. మరి అది నేను తెలియదు కానీ ఊరోళ్ళకి అడిగితే అలాగే చెప్పేవారు.
మేకలు కానీ ఇంకా ఏదైనా ఎవరు వచ్చినా ఇది ఇక్కడ క్రీపీగా ఉండేది, భయంకరంగా ఉండేది. ఇప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్, భయంకరంగా లోపల కొంచెం వెళ్ళొచ్చు, అవతల వరకు వెళ్ళొచ్చు, కానీ దూరడానికి అవ్వదు, చాలా ఊపిరి ఆడదు, చీకటిగా ఉంటది, భయంకరంగా ఉంది. అందుకే మేము వెళ్ళట్లేదు. చాలా రోజులు అవుతుంది కదా వర్షాలు ఆ గాలి వల్ల రాయి పడిపోయి లోన అద్దెసేది అనమాట, వెళ్ళడానికి అవ్వట్లేదు. లేకపోతే మేము వెళ్ళడానికి ఇంకా ప్రయత్నించే వాళ్ళం, కానీ అసలు వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. చాలా ఇదిగా చిన్న పిల్లలు అయితే మనలాంటి వెళ్ళాము. చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఉంటది, లెఫ్ట్ సైడ్ లో ఇలా లెఫ్ట్ సైడ్ లో ఇలా పై నుంచి ఇందాక పై ఎక్కింది కదా. లైట్ 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 ఆగాక లైట్ అక్కడ లైట్ నాకు తెలిసి దిగిపోలేదు, కానీ అలాగే ఉండేది. కొంచెం లోపలికి వెళ్తే లోపల పెద్దగా ఉంటదంట, ఇప్పుడు అవ్వదు. కానీ మనం తిరిగిపోదాం ఎందుకు మాకు మేము దిగుతాము. అది ఇది కోసం తెలంగాణ అందులో అయితే సరే ఎత్తాడు సరిపోద్దులే, నీ అబ్బాయి ఇందాక రాలేదు. ఎక్కడైనా వచ్చి పద తీస్తున్నా లేదు దగ్గర పదరా పక్క త్వరగా. అరే పదరా వీడు వీడియో అంటే తెల్లార్లు వీడియో కోసమే అనరా మాటలు. చాలా క్లిష్టంగా ఉంది వెళ్ళడానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం గారు, వెళ్ళడానికి చాలా క్లిష్టంగా ఉంది. మరి ఇక్కడ ఇప్పుడు ఎవరు రావట్లేదేమో, కానీ మంచి ప్లేస్లో ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ చూడు ఒక ఫోటో తీయండి రా, చాలా కష్టంగా బయటకు వచ్చాను. ఇటు పక్క వ్యూ ఉంటది, చాలా బాగుంటది ఫొటోస్ తీసుకోవడానికి. అవతల ఏరియా మొత్తం కనిపిస్తుంది. సరే ఇంకా బిఆర్ షఫీ చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఒకప్పుడు కపుల్స్ వచ్చేవారంట, మరి ఇప్పుడు వస్తున్నారు లేదు తెలియదు. ఈ ప్లేస్కి కపుల్స్ ఎక్కువ వచ్చేవారు. बड़े बेरते టెంట్ తక్కువ. అరే లేకండి రా గురు ఎందుకు చెప్తున్నా. వ్యూ చాలా బాగుంది చూడండి. అవతల ఈతమాన్ కూడా అటు ఒకటి ఉంటుంది, యువతల కొండపల్లి సెంటర్. ఈ కింద పచ్చని గడ్డి, తర్వాత ఏం లేదు, పొలాలు ఉన్నాయి, చాలా లోతుగా రాయలు ఉన్నాయి. పైన ఒక దారి, చినకంబ, అంటికొండ, ఈతమాన్ కూడా, షీరి, డోన్బాయ్ అంటే మరీ దూరం అవుతుంది అనుకో. కింద మేకలు కాస్తున్నారు, చాలా బాగుంది ఈ సీనరీ అనేది. ఇంకా ఎంత బాగుందంటే చూడండి, మా ఏజెన్సీ ప్రాంతం వాళ్ళు ఇలాగా వెళ్తుంటారు అనమాట. చూసారా గైస్, మేము గుహ చూడడానికి వచ్చాము, చూపించాం మీకు. ఇంకా లోపలికి వెళ్ళొచ్చు, కానీ చాలా సంవత్సరాలు అవడం వల్ల అది కొంచెం రాయి దిగిపోయింది. ఇంకా లోపలికి వెళ్తే చాలా ప్లేస్ ఉంటుందంట, ఇంకా నిల్చోవడానికి అయ్యే ప్లేస్ కూడా ఉందంట, కానీ భయం వేసి మేము ఇంక వెళ్ళలేదు. ఇంకా కొంచెం చిన్నగా ఉంది, చిన్నపిల్లలు అయితే పడతారేమో తెలీదు, కానీ ఇప్పుడు భయంకరంగా ఉండడం వల్ల మేమైతే వెళ్ళలేకపోయాము. ఇంకా మేము లోపలికి ఎందుకు వెళ్ళడం అనుకొని వచ్చాము. ఇంతకీ గో పేరు ఏంటో తెలుసా? ఈ గో పేరు మీకు చెప్పలేదు కదా, గో పేరు చెప్పు బ్రో. బ్యాగూతి పేరు కొంచెం వింతగా ఉంది కదా, ఆ పేరు అంతే, వాళ్ళు అలాగే చెప్పారు. అప్పటి నుంచి అదే పేరుతో పిలుస్తున్నారంట. అది మనకి మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే భాష అది కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ పేరు అయితే అదే ఉంది. మాకు అదే చెప్పారు, మేము మీకు అదే చెప్తున్నాము. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్లో పెట్టండి, కొంచెం మాకు సపోర్ట్ చేయండి ఈ ఛానల్ కోసం. మా తమ్ముడు ఈ రోజు ఎలా మాట్లాడారో ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. నాకు ఇదే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.
నేను ఇది Bye. ఫస్ట్ టైం రావడం